అక్కకెట్టు అందరికి వెల్కమ్ టు కుషిత వ్లాగ్స్. ఈరోజు అయితే మేము మా ఇంటి దగ్గర ఉన్న నరసింహస్వామి టెంపుల్కి అట్లనే కట్టమైసమ్మ టెంపుల్కి అయితే పోతున్నాము. అయితే అక్కడ దేవుడు స్పెషల్. మేమైతే ఒకసారి ఏమో పోయినాము, ఇక్కడికి వచ్చినాక ఇప్పుడు ఇక్కడ షిఫ్ట్ అయినాం కాబట్టి మళ్ళీ ఒకసారి పోదాం అనేసి అనుకుంటున్నాము. మీకు కూడా చూపిద్దామని, అక్కడ టెంపుల్ ఎట్లుంటుంది, ఏంది అక్కడ స్పెషల్ ఏంది అన్నీ చూపిస్తా. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. నచ్చితే ఒక లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇబ్రాహీంపట్నం దగ్గర కట్టమైసమ్మ టెంపుల్. అటు సైడ్ అంటే అమ్మవారు అటు సైడ్ ఉంటారు, ఇటు సైడ్ చెరువు ఉంటుంది, పెద్ద చెరువు. ఎటు చూసినా వాటరే, పెద్ద ఉంటుంది చెరువు, చాలా పెద్దగా ఉంటుంది. మా ఏరియాలో ఇదే పెద్ద చెరువు. కట్టమైసమ్మ దగ్గరికి అయితే వచ్చినాము. మా పిల్లలు మా ఆయన ముందర వెళ్ళిపోతారు. చెప్పులిప్పు నానా. బాగా ఎండ పడుతుంది, అందుకే ఆమె కాళ్ళు మంటలేసాయి నాన్న అని చెప్తుంది. ఇక్కడ అమ్మవారు అయితే చాలా పవర్ఫుల్. మొక్కితే మాత్రం ఖచ్చితంగా వరం ఇస్తుంది. మనస్ఫూర్తిగా ఏ స్వార్థం లేకుండా మొక్కుకోరి ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇక్కడ బోనాలు కూడా చేస్తారు, యాటల్ని కోస్తారు, కోళ్ళని కోస్తారు. మేమైతే ఇంతకుముందు ఇట్లా మా పెళ్ళి అయితే అందరు మాతో మంచిగా మాట్లాడితే మేము ఖచ్చితంగా యాటం కోసం అమ్మ అని మొక్కినాము. అప్పుడు 1 year బ్యాక్ మేము కోసినాం కూడా. అంటే మాకు మంచిగా అనిపించింది. ఇంకా మా అమ్మ వాళ్ళందరూ మాతో మాట్లాడారు, అందుకే మేము మొక్కినాము, వరం ఇచ్చింది కాబట్టి మేము ఖచ్చితంగా నెరవేర్చాలి కాబట్టి మేము అప్పుడు యాటం కోసినాము. మీరు కూడా మనస్ఫూర్తిగా ఏ స్వార్థం లేకుండా కోరుకోరి ఖచ్చితంగా నెరవేరుతుంది. చూపి ఎడ తీసుకున్నావు, అట్లా తీసుకుంటారా? ఇప్పుడు నరసింహస్వామి టెంపుల్కి అయితే పోతాం, అక్కడ చూపిస్తే ఎట్లుంటుంది ఏంది అని. ఇది నరసింహస్వామి గుడి ఎంట్రన్స్ కమాను. ఇది కమాన్ నుండి లోపలికి వెళ్ళాలి. దేవుడు అయితే పైన ఉంటాడు, గుట్ట పైన. కొంచెం గుట్టలానే ఉంటుంది. పైకి అయితే వచ్చినాము ఇప్పుడు. నడవరి ఇంకో ఈ గుండుకే దేవుడు వెలిసి ఉంటాడు. ఇదే గుండు, ఈ గుండుకే దేవుడు వెలిసి ఉంటాడు. మళ్ళీ దేవుని విగ్రహం పక్కన ఏం పెట్టలేదు. ఏ గుండుకైతే వెలిసిండో అదే గుండుకుండు, ఇప్పటికీ అట్లనే ఉండు. దేవుని చూపిస్తా, ఇళ్ళకే చూస్తారు. స్వయంభూ నరసింహస్వామి నేను ఇందాక చూపించిన కదా, ఆ గుండుకే వెలిసిండు దేవుడు, ఆ గుండుకే ఉంటాడు, ఇప్పటికీ అట్లనే ఉంటాడు. అంటే కొన్ని ప్లేస్లలో దేవుడిని ఒక దగ్గర పెట్టి విగ్రహాలు ఒక దగ్గర పెడతారు కదా, ఇక్కడ అట్లా ఉండదు. ఎక్కడైతే దేవుడు ఉండో ఇప్పటికీ అక్కడనే ఉంటాడు, అక్కడనే పూజలు అన్నీ అక్కడనే అవుతాయి. అయితే మేము వచ్చేసరికి కొంచెం లేట్ అయింది, అందుకే గుడి ఇట్లా తాళం వేసుకురు. నేనైతే బయట నుండే చూపిస్తున్నా. బొట్టు చాలు, చిట్టమ్మా బొట్టు చాలులే, లేనా పెట్టుకో, బొట్టు పెట్టుకో. ఏం పెట్టుకుంటావు ఇంకా? అక్కకెట్టు కంట్లో పోసుకున్నావా? చాలు, ఇంకా చాలు, ఇంకా చాలు. జయజనే చాలా, జయజకు పెట్టినావా? రూమ్కి లాకేష్ ఉంది. మా పిల్లలు చూడరు ఏం చేస్తారు నాన్న, ఏం చేస్తారు?
ఈ గుడిలో స్పెషల్ ఏంటంటే దేవుడు ఆ రాయికి వెలిసింది, అదొక స్పెషల్. అయితే సీతారాములు ఉంటారు, శివుని గుడి ఉంటుంది. ఇంకా చూడండి, ఇది రాముని గుడి, శ్రీరాముని గుడి. చూడండి, మీకు కనిపిస్తుందా? ఆల్రెడీ లాక్ వేసి మేము వచ్చేసరికి కొంచెం లేట్ అయింది. లాక్ అయితే వేసారు, అందుకే మేము ఇట్లా చూపిస్తున్నా, జూమ్ చేసి చూపిస్తున్నా. రాముని గుడి అంటే నరసింహస్వామి టెంపుల్లోనే రాముని గుడి ఉంటుంది, మళ్ళా ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది, ఇంకా శివుని గుడి ఉంటుంది. ఇదైతే రాముని గుడి, శ్రీరాముడి. ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ వస్తే, కానీ పబ్లిక్ ఎవరు లేరు. మేము మా ఫ్యామిలీ ఒక్కరే, అందరు వచ్చి వెళ్ళిపోయారు. ఇంకో శివుని బొమ్మ, ఈ గుండు, ఇది శివాలయం, శివుడు. ఇక్కడనే ఇంకో దేవుడు ఉంటాడు, గణపతి. ఆపోజిట్లో ఎల్లమ్మ గుడి, శివుని గుడికి ఆపోజిట్లో ఎల్లమ్మ గుడి ఉంది. అదా అక్కడనే జరుగుతా కళ్యాణం. నరసింహస్వామిది కళ్యాణ మండపం అంట, అక్కడనే స్వామివారి కళ్యాణం చేస్తారు. పక్కన గోశాల ఉంది. డాగు డాగు డాగు. స్వామివారు పైన ఉంటారు. స్వామివారిని దర్శించుకొని కిందికి వచ్చేటప్పుడు నాకు ఇక్కడ పుట్ట కనిపించింది. మీరు కూడా చూడరు పుట్టని, పెద్దగా ఉంది, చాలా పెద్దగా ఉంది. పైకి ఎక్కాలంటే కొంచెం భయం అవుతుంది, ఒక్కదాన్నే ఉన్నా. ఈ నుండే చూపిస్తున్నా, అక్కడ పెద్ద పుట్టు ఉంది. ఇక్కడ అన్ని విగ్రహాలు లాగా ఉన్నాయి. ఇది ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట. మనం ఎక్కడైనా ఆంజనేయ స్వామికి ఇట్లా విగ్రహ రూపంలో చూస్తాం కదా, ఇక్కడ చూడండి. అయితే ఈరోజు శనివారం కాబట్టి డోర్ తీసే ఉంది. ఆంజనేయ స్వామి ఇట్లా ఈ విధంగా ఉంటాడు, అంటే పండుకున్నట్టు ఉంటాడు అనమాట. ఇక్కడ స్పెషల్ ఆంజనేయ స్వామి ఎక్కువ, ఎంత బాగుంటాడు చూడండి. మొత్తం ఆంజనేయ స్వామి. ఈ రూమ్, ఇంత పెద్ద రూమ్ నిండా మొత్తం ఆంజనేయ స్వామియే ఉంటాడు. మొత్తం ఈ వీడియోలో కవర్ చేద్దామంటే మొత్తం పడతలేదు, కాకపోతే ఇట్లా మొత్తం ఇట్లా చూపిస్తున్నాయి. ఇంక ఇట్లా ఉంటుంది, ఇంత పెద్దగా ఉంటాడు దేవుడు, పండుకొని ఉంటాడు. మళ్ళీ ఇక్కడ చిన్న విగ్రహం లాగా ఉంటుంది. ఇక్కడ ప్రతి శనివారము అన్నదానం చేస్తారు. ఎవరైనా దాతలు చేయాలనుకుంటే మాత్రం ప్రతి శనివారం ఇక్కడ అన్నదానం చేయొచ్చు. ఈరోజు ఎవరు పెడతలేరని చెప్పి వాళ్ళ భక్తులు, అంటే గుడి అవన్నీ చూసుకుంటారు కదా పనులు, వాళ్ళే పెడుతురంట ఈరోజు. కానీ అన్నదానం పెడితే మాత్రం ఖచ్చితంగా అక్కడ తినాలి. అక్కడ పైన నరసింహస్వామి, అంగ మధ్యలో ఆంజనేయ స్వామి, ఇంకా ఇటు సైడు మల్లన్న స్వామి. మేము కొలిచేది కూడా మల్లన్న స్వామినే, అంటే అందరినీ కొలుస్తాము, కానీ ఇంకా మా అత్తగారి ఇంట్లో ఎక్కువ అయితే మల్లన్న స్వామినే కొలుస్తారు. ఇంతకుముందు వచ్చినప్పుడు కూడా ప్రశాంతంగా అనిపించింది, అంటే ఏ డిస్టర్బెన్స్ ఉండదు. దేవుణ్ణి మన ఏమంటారు, మనస్ఫూర్తిగా ఎంతసేపు అన్నా మొక్కొచ్చు. వేరే గుళ్ళలోనేమో జరుగురి అంటారు కదా, ఇక్కడ అట్లా ఉండదు. మనం ఎంతసేపు మొక్కాలనుకుంటే అంతసేపు మొక్కొచ్చు ప్రశాంతంగా, మంచిగా. మా వాళ్ళు చూడరు కిందనే కూర్చోరు మా పిల్లల్ని వేసుకొని. ఎమ్మిగా ఉంటాయి. మా చిన్నామకి నీళ్ళు కూడా ఎమ్మిగా ఉంటాయి అన్నమాట. అందరికి ఫుడ్డే, ఈమెకు వాటర్ కూడా ఎమ్మిగా ఉంటాయి. ఎట్లా ప్రిన్సీ జేజాడి ఎట్లా మొక్కినా జేజకి? చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.